హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ అయితే చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చేయలేదు. చికెన్ అయితే పిండి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో చికెన్ అయితే వేసుకోవాలి. కొని కిలో ఉప్పు, బిర్యానీ చిప్పు, కారం, గార్లిక్ పేస్ట్, ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా చూడండి. ఇదైతే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కర్డ్ కూడా వేసుకోవాలి. వేసి బాగా ముక్కకు బాగా పట్టేట్టు పెట్టాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలి. ఒక ఆనియన్, ఒక టమోటో అయితే కోసి పెట్టండి. రైస్ కూడా ఆల్రెడీ పెట్టేసాను. రైస్ అయితే రన్ చేసాను. చికెన్ అయితే ఇలా మ్యారినేట్ అయింది. ఒక 15 మినిట్స్ అయితే పెట్టాను. కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేడయ్యాక పోపు అయితే పెట్టాలి. ఆయిల్ అయితే వేడయ్యాక కొద్దిగా మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసి బాగా కలపాలి. టమాటో కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ మ్యారినేటెడ్ చికెన్తో బాగా ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఇలా మొత్తం మసాలా అంతా ప్రతి ముక్కకు పట్టేలా వేసాం కదా. ఇప్పుడైతే ఈ టమోటా అయితే మగ్గినాక ఈ మ్యారినేటెడ్ చికెన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతా ఉంది కదా. ఇప్పుడైతే ఇదైతే మగ్గింది. ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం చికెన్ అయితే వేసేసుకోవాలి. కొద్దిసేపు ఇలానే ఉంచాలి. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి, కొద్దిగా నీరైతే ఊరింది కదా. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసేస్తున్నాము. చూడండి, కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసేద్దాము. ఇది బాద్షా చికెన్ మసాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మసాలా అయితే వేసేసాం కదా, కొద్దిగా వేస్తున్నాము. ఇది గరం మసాలా మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 విజిల్ అంటించాలి. 2 విజిల్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ. చూడండి, తగినన్ని వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టేసాను. చూడండి, కుక్కర్ అయితే పెట్టాను. ఒక 2 విజిల్ అయితే. చూడండి, చికెన్ అయితే రెడీ అయింది. ఎన్ని టేస్టీ అట్లా ఉండాలి. మరి చికెన్ నూనెల్లో చికెన్ మన్నామని పోకూడదా మీరు? రైస్ దాంట్లో పెడితే కూడా కొంచెం తగ్గుతారు. చికెన్ దాంట్లో పెడితే